హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈ రోజు మనం ఇంకొక అన్బాక్సింగ్ వీడియోతో ముందుకు రావడం జరిగింది. అదేందనేది అన్బాక్స్ చేస్తూ మీకు చెప్తా. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్స్ చేస్తూ చూద్దాం అదేందనేది. ఇది గ్యాస్ స్టవ్ కంపెనీ RGB స్ట్రిప్ అండి. మన టేబుల్ గానీ సైడ్ కు టీవీ వాల్ మౌంట్ కింద బ్యాక్గ్రౌండ్ లో గానీ పెట్టడం ద్వారా మనకు ఒక డిఫరెంట్ కలర్ రావడం జరుగుతుంది. RGB కలర్స్ మార్చుకోవచ్చు. ఈ స్ట్రిప్ లైట్ ఒకసారి ఓపెన్ చేసి లోపల ఎలా ఉందనేది చూపెడతా. జస్ట్ నార్మల్ సింపుల్ ప్యాకేజింగ్ లో ఒక కవర్ లో ఈ RGB స్ట్రిప్, దానికి సంబంధించిన అడాప్టర్, అది ముందట ఒకటి టేప్ వేసి ఒక బాక్స్ లో రావడం జరిగింది. ఈ బాక్స్ లో ఓన్లీ అడాప్టర్ రావడం జరిగిందండి. ఈ కవర్ లో వచ్చేసి రెండు స్ట్రిప్లు 10 మీటర్ తెప్పించడం జరిగింది. 5 మీటర్ 5 మీటర్ రెండు రావడం జరిగింది. ఒక అడాప్టర్ రావడం జరిగింది. దీన్ని ఇంకొక స్ట్రిప్ కి కనెక్ట్ చేసుకోవాలంటే ఎక్స్టెండ్ చేసుకోవడానికి దీన్ని ఇంకో కనెక్టర్ ఇవ్వడం జరిగింది వీళ్ళది. ఇది మనకు అవసరం లేదు, పక్కకు పెట్టేసి దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. దీన్ని కనెక్ట్ చేయడం ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఈ వచ్చిన అడాప్టర్ ది ఈ స్ట్రిప్ కు మీకు ఒకటి ఇలా వైఫై ఎనబుల్ రావడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి రిమోట్ రాదు, వైఫై తోటి కనెక్ట్ చేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం కలర్ చేంజ్ చేయడానికి కానీ బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ చేయడానికి కానీ దీనికి ఇది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ అడాప్టర్ కి వచ్చిన ఈ ప్లగ్ ను ఈ వైఫై డివైస్ కున్న ఈ ప్లగ్ ను జస్ట్ ఇలా కనెక్ట్ చేయండి, అంతే సింపుల్. నెక్స్ట్ ఇక్కడ స్ట్రిప్ కున్న ఈ కనెక్షన్స్ ను దీనికి యాడ్ చేసుకోండి, అంతే ఫ్రెండ్స్. దీన్ని జస్ట్ పవర్ సాకెట్ లో పెట్టండి, అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టిన ప్లగ్ ను అక్కడ ఇన్సర్ట్ చేసుకోండి, మీకు చేయగానే ఇలా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు దీనికి రిమోట్ ఉండదండి. మనం RGB కలర్ చేంజ్ చేయడానికి మనం సింగిల్ కలర్ గానీ ఇంకేదైనా చేయాలనుకుంటే మనకు యాప్ త్రూ చేయాల్సి ఉంటుంది. వైఫై కనెక్షన్ ఉంటుంది. ఈ వైఫై డివైస్ ఉంది కదా మీకు ఇంతకుముందు చూపెట్టినట్టు, దీన్ని స్కాన్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసి మీకు ఎలా అనేది చూపెడతాను. నెక్స్ట్ దీనికి ఒక బార్కోడ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని స్కాన్ చేస్తే మనకు ఒక యాప్ ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. దాంతో దీన్ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి నేను చూపెడతా. జస్ట్ ఇట్లా గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి ఇక్కడ కనబడుతున్న బార్కోడ్ ఉంది కదా, మీకు కనబడుతుంది అనుకుంటా. ఈ బార్కోడ్ మీద స్కాన్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని స్కాన్ చేయగానే మీకు ఇలా ఒక లింక్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ లింక్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. లేదు అంటే కాపీ చేసుకుని ప్లే స్టోర్ లోకి వెళ్ళి కాపీ చేసినా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎలా చేసినా మంచిది. నేను ఓపెన్ లింక్ పై క్లిక్ చేయడం జరుగుతుంది. నేను ఓపెన్ లింక్ పై క్లిక్ చేయడం జరుగుతుంది. మీకు కనబడుతుంది అనుకుంటా ఇది స్క్రీన్ లో. ఆ లింక్ ను మనం క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మ్యాజిక్ హోమ్ అనే ఒక యాప్ కనబడడం జరుగుతుంది. దానిపై క్లిక్ చేయండి. ఈ మ్యాజిక్ హోమ్ ప్రో అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఇన్స్టాల్ అయ్యాక ఇలా ఓపెన్ కనబడడం జరుగుతుంది. ఓపెన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది హోమ్ అని. ఇటు పక్కన మీకు ప్లస్ గుర్తు కనబడుతుంది, దానిపై క్లిక్ చేయండి. మీకు ఇక్కడ కొత్తగానే సైన్ ఇన్ అని అడుగుతుంది, సైన్ ఇన్ పాస్వర్డ్ అని. మీ ఇప్పుడు కొత్తగా కాబట్టి సైన్ అప్ పై క్లిక్ చేయండి. మీరు అక్కడ మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ప్లస్ పాస్వర్డ్ ఇచ్చాక సైన్ ఇన్ కి రావడం జరుగుతుంది. మళ్ళీ ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కండి. పర్మిషన్స్ రిక్వైర్డ్ అని అడగడం జరుగుతుంది. ఓకే పై క్లిక్ చేయండి. లొకేషన్ యాక్సెస్ అడగడం జరుగుతుంది. లొకేషన్ యాక్సెస్ ఇచ్చేయండి. లొకేషన్ సర్వీస్ ఆఫ్ ఉందని చెప్తుంది, అది ఆన్ చేసి ఎస్ పై క్లిక్ చేద్దాం. సెర్చ్ ఫైల్ డివైస్ అని చూపించడం జరుగుతుంది. రీసెర్చ్ చేద్దాం. మీకు ఇక్కడ LED నెట్ అనే ఒకటి లైట్ ది రావడం జరిగింది, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ వైఫై రిక్వైర్డ్ అడగడం జరుగుతుంది. ఆ వైఫై నేమ్ చూపెడుతుంది, దీనిపై క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. కనెక్టింగ్ ద డివైస్ అని పడుతుంది, లోడ్ చేసుకుంటుంది. కంట్రోలర్ నేమ్ పెట్టుకోమని చెప్తుంది. మీకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేమ్ పెట్టుకుని డన్ అని ఇవ్వండి. ఇక్కడ ఎన్ని డివైస్ కనెక్ట్ ఉందని చెప్తుంది. గ్రూప్ అని చూపెడుతుంది, ఆల్ డివైస్ అని చూపెడుతుంది. మనకు ఒకటే డివైస్ ఉంది కాబట్టి సింగిల్ డివైస్ చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది. చూడండి, ఆఫ్ పై క్లిక్ చేయని ఆఫ్ అయింది. మళ్ళీ ఆన్ చేస్తా. దీనిపై క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. మనకు ఇప్పుడు గ్రీన్ పై ఉంది, గ్రీన్ వస్తుంది. ఎల్లో, రెడ్, పింక్. ఇక్కడ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడం ఉంది. టోటల్ ఆఫ్ ఉంది. ఇప్పుడు బ్రైట్నెస్ 0 ఉందండి. బ్రైట్నెస్ పెంచుతా చూడండి. ఇది 10%, ఇది 50%, ఇది 100%. ఇలా మీకు నచ్చిన కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఇలా ఫంక్షన్స్ కూడా ఇక్కడ మీకు కనబడుతున్న ఫంక్షన్స్ లో ఏది పెట్టుకున్నా దానికి తగ్గట్టు మీ మూడ్కు తగ్గట్టు చేసుకోవచ్చు. ఇక్కడ క్యాండిల్ ఉంటుంది, స్పీడ్ అడ్జస్ట్మెంట్, ఇది బ్రైట్నెస్, కస్టమ్. మీకు నచ్చినట్టు దీన్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఏదైనా ఎంత కావాలి ఏందనేది
ఇది ఇక్కడ మైక్ ఆప్షన్ పెట్టుకుంటే ఏంటంటే మీరు ఏదైనా మ్యూజిక్ కానీ ప్లే చేస్తున్నా మ్యూజిక్ తగ్గట్టు ఇది సింక్ అవుతా ఉంటుంది లైటింగ్. చూడండి ఇప్పుడు నేను మాట్లాడితే నా వేవ్ లెంత్ కు తగ్గట్టు అది లైట్స్ వస్తూ వెళ్తూ ఉన్నాయి. ఇది మన ఫోన్ నుంచి వాయిస్ తీసుకొని వాయిస్ కు తగ్గట్టు యాప్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏదైనా మ్యూజిక్ వింటున్నప్పుడు అయితే దానికి తగ్గట్టు ఇవ్వడం జరుగుతుంది. మ్యూజిక్ పెడితే మనకి కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను మాట్లాడుతున్న వాయిస్ మీద చూపెడుతున్నా. ఓకే ఫ్రెండ్స్, మీరు దీన్ని ఇలా వైఫై ద్వారా కనెక్ట్ చేసుకున్నాక యాప్ ద్వారా మీకు నచ్చిన కలర్ చేంజ్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు. మీకు డెస్క్టాప్ పైన కానీ టీవీ వాల్ మౌంట్ కానీ ఇట్లా మనకు వీడియో చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో కానీ లైట్ స్ట్రిప్ మీద పెడితే దాని ద్వారా కొంచెం ఎన్హాన్స్డ్ లైటింగ్ రావడం జరుగుతుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్లైన్ టెక్. మీకు దీని మీద ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.